ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ధన్యేయం ఆద్య ధన్యేయం అద్య ధరణీ తృణ ధన్యేయం అద్య ధరణీ తృణ విరుధ్య తవా పాదస్పృశౌ ధన్యేయం అద్య ధరణీ తృణ విసృధ్య తవా ధన్యేయం అద్య ధరణీ తృణ విసృధ్య తవా ధన్యేయం అద్య ధరణీ తృణ విరుధ్య తవా ధన్యేయం అద్య ధరణీ ధన్యేయం అద్య ధరణీ ధన్యేయం అద్య ధరణీ తృణ విసృధ్య తవా పాదస్పృశ్య ధన్యేయం అద్య ధరణీ తృణ విసృజ్య తవా పాదస్పృశో ధ్రుమలతా స్పృశౌ ధ్రుమలతా ధన్యేయం అద్య ధరణీ తృణ ధన్యేయం అద్య ధరణీ తృణ విసృద్ధ తవా ధన్యేయం అద్య ధరణీ తృణ విసృజ్య తవా పాదస్పృశౌ ధ్రుమలతా కరజ అభిస్మృతా ధృమలతా కరజ అభిస్మృతా ధ్రుమలతా కరజ అభిస్మృతా ధ్రుమలతా కరజ అభిస్మృతా ధరయ కజ మృగ ధరయ క్రజ మృగ సధయావల లోకై నద్యోధరణ్య కజ మృగ సోద్యవలకర గోపియో ధుమలతా కజర అభిస్మృత నద్య అధరై ఖగ మృగ నద్యా అధరై ఖగ మృగ సధయా అలోక గోపిక సధయా అలౌకిక గోపిక అంతరేణ గోపిక అంతరేణ భుజంగో అపి యథా స్పృహ శృణు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈ శ్లోకం తాలూకా అర్థాన్ని తెలుసుకుందాం. ఇది చాలా వండర్ఫుల్ శ్లోకం అనమాట. ఈ శ్లోకం తాలూకా అర్థం ఏంటంటే, ధన్యేయం అద్య ధరణి అంటే ఇవాళ కదా ధరణి అనేది, ధన్యేయం అభ్యధరణి తృణ విసృద్ధ తవా పాదస్పృశో విసృధ్య
ధన్యేయం అధ్యధరణి తవ ధన్యేయం అధ్యధరణి అంటే ఇవాళ కదా నిజంగా ఈ ధరణి ఎంతో ధన్యతని పొందింది. ధన్యేయం అధ్యధరణి తరుణ తరుణ విరుధ్య తవాపాదస్పృశ తరుణ విరుధ్య తవా పాద స్పృశ్య అంటే తరుణ విరుధ్య అంటే ఇక్కడున్న ఈ చెట్టులు ఈ ఈ చిన్న చిన్న గ్రాస్ ఇక్కడున్న వృక్షములన్నీ కూడా వృద్ధ్య తవ పాదస్పర్శ ధ్రుమలత అంటే పెద్ద పెద్ద చెట్ల దగ్గర నుంచి కూడా చిన్న చిన్న లతల వరకు కూడా, లతలు అంటే క్రేపర్స్. స్పృశ్య అంటే నీ టచ్, నీ స్పృశ్య, నీ చేతి తాలూకా టచ్ కానీ నీ పాదముల తాలూకా స్పృశ్య. ధ్రుమలత కరజ ఫింగర్ ట్రిప్స్. కరజ అభిస్మృత మళ్ళీ నీ అభిస్మృత అంటే మళ్ళీ నీ తాలూకా పాదములు, నీ తాలూకా చేతులు, నీ తాలూకా పాదములు, నీ తాలూకా దివ్య అస్తములు మళ్ళీ ఆ చెట్టులు, ఆ చుట్టూ ఉన్న చేమలు అన్నీ కూడా పొందాలి అని కోరుకుంటున్నాయి. అభ్యస్మృత నద్య అధరయ నద్య అధరయ ఖజ నద్యా అధరయ అంటే నదులు, అధరయ అంటే మౌంటైన్స్. నద్యా అధరయ కగ మురుగ సద్య అంటే నీ మెర్సీకి పాత్రులు అవ్వాలని. సద్య అంటే మెర్సీ అన్నమాట. నీ కృపకి పాత్రులు అవ్వాలని తాపత్రయపడుతున్నాయట. ఏవేవి తాపత్రయపడుతున్నాయి అంటే ఒక పక్క నదులు, వృక్షాలు, ఆ చుట్టుపక్కల ఉన్న ఖగ అంటే బర్డ్స్, మురుగ అంటే యానిమల్స్, యానిమల్స్, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రతి జీవరాశి కూడా ఆయన తాలూకా కృపకి సదయా అవలోక్య గోపిక అంతరేణ అవలోకమైన అనుభూతికి పాత్రులు కావాలని కోరుకుంటున్నాయట. ఎలాంటి అనుభూతికి పాత్రులు కావాలని కోరుకుంటున్నాయంటే అవలోక అనుభూతి. అంతరేణ అవలోక గోపిక అంతరేణ భుజంగ అంటే అవలోక్య అంతరేణ గోపిక అంతరేణ భుజంగ అపి యథాస్పృశ్య శృణు అంటే ఎలాగైతే నీ తాలూకా స్పర్శ చేత పునీతులు అయ్యారో గోపికలు కానీ, లేకపోతే ఆ చుట్టూ ఉన్న గోప బాలులు కానీ, నీ తాలూకా ప్రేమకి పాత్రులై ఒక అవలోక్యమైన అనుభూతిని ఎలాగైతే వాళ్ళు పొందారో అలాంటి అనుభూతి, అలాంటి కృపకి మేమందరం కూడా పాత్రులు కావాలని చెప్పి అక్కడున్న వృక్షములు, అక్కడున్న అన్ని జీవరాశులు, అక్కడున్న మౌంటైన్స్ దగ్గర నుంచి అక్కడున్న ప్రతి జీవరాశి అదే కోరుకుంటుందట. ఆయన కృపకి పాత్రులు కావాలి, ఆయన స్పర్శకి పాత్రులు కావాలి, ఆయన శబ్ద తరంగములకి పాత్రులు కావాలి అని ఇక్కడ ప్రతి జీవరాశి కోరుకుంటుందట. ఇది మనం ఇంగ్లీష్లో కూడా ఒకసారి మళ్ళీ తెలుసుకుందాం. దిస్ ఎర్త్ హ్యాస్ నౌ బికమ్ మోస్ట్ ఫార్చునేట్ బికాస్ యూ హ్యావ్ టచ్డ్ grass, you have touched the grass and bushes with your feet, and these trees and creeps with your fingernails, and because you have
the rivers, mountains, birds, and animals with your merciful glances. But above all, you have embraced the young cowherd woman with your two hands, a favor handkilled after by the goddess of the fortune herself. అంటే దేవతలకి కూడా ఒక్క క్షణం ఆ గోపికలకి గోపబాలులకి అక్కడ ఎలాంటి ఆనంద అనుభూతి పొందుతున్నారో ఆ దేవతలు కూడా అలాంటి ఆనంద అనుభూతిని పొందాలి అనే కోరిక వాళ్ళందరికీ కూడా కలిగిందట. అయితే అదే సందర్భంలో శ్రీహరి, అంటే ఇక్కడ శ్రీహరి విష్ణువు హృదయ కమలమునందు నివసించే ఆ అమ్మ, శ్రీహరి హృదయ కమలమునందు నివసించే ఆ మాతృ జననికి కూడా, అంటే అమ్మకి కూడా ఒకసారి, ఎందుకంటే ఆయన ఆ శ్రీహరి రూపమే కనుక ఈ భూమిపైన కృష్ణావతారుడుగా ఉంటున్నప్పుడు వన్స్ డిజైర్ టు ఎంబ్రేస్ ఆన్ ది చెస్ట్ ఆఫ్ శ్రీకృష్ణ హూ లివ్స్ ఇన్ వైకుంఠ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్పారంటే డిజైర్ ఈవెన్ బై ది గాడెస్ ఆఫ్ ఫార్చ్యూన్ హర్ సెల్ఫ్, ది గాడెస్ ఆఫ్ ఫార్చ్యూన్ హూ లివ్స్ ఇన్ వైకుంఠ ఆన్ ది చెస్ట్ ఆఫ్ లార్డ్ నారాయణ once desired to embrace on the chest of Sri Krishna, and though she performed several ostriches to achieve this blessing, Sri Krishna informed her that her actual place was in Vaikuntha, so that is not possible for her to dwell upon his chest in Vrindavana. Therefore she begged Krishna to allow her to remain on his chest in the form of a golden line, and he granted her the benediction. Srila Vishwannaka Chakravarti, Shila Vishwannata Chakravarti Thakura Shila Vishwannata Chakravarti Thakura, recounting this incident from the Puranas. అంటే ఈ శ్రీలా విశ్రుణ్వత చక్రవర్తి థకురా అనే ఒక ఓల్డెస్ట్ పురాణాలో ఇది రాయబడి ఉందట. అక్కడ శ్రీహరి హృదయ కమలమునందు నివసించే ఆ లక్ష్మీదేవి, అందరికీ ఫార్చ్యూన్ని కల్పించే ఆ లక్ష్మీదేవి కూడా శ్రీకృష్ణ హృదయ కమలమునందు నివసించాలి అనే కోరిక కలిగిందంటే, ఎందుకంటే ఆయన ఆ శ్రీహరి ఆ నారాయణుడు అవతారమే కనుక ఆవిడ ఆ కోరిక మేరకు ఆవిడ ఎన్నో సెవరల్ ఆస్ట్రిచెస్ టు అచీవ్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ శ్రీకృష్ణ, ఆయన కృపకి పాత్రుడు అవ్వాలనే కోరికతో ఎన్నో పూజలు చేసి ఆఖరికి ఆయన హృదయం మీద ఒక చిన్న మార్క్గా ఏర్పడిందట. అది ఇక్కడ మనకి శ్రీమద్ భాగవతం చాంటో 10 చాప్టర్ 15 శ్లోక 8లో మనకి వ్యాసపుత్రుడైన సుఖమహర్షి పరాశత్ మహారాజ్కి ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. హరి ఓం తత్సత్.